తమపై పూర్తి విశ్వాసం ఉంచి ఓటేసి గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అవినీతి రహిత పాలన అందిస్తామని వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం సుల్తాన్పూర్ గ్రామ నూతన సర్పంచ్ బాలాపోళ్ల వెంకటమ్మ ఆమె కుమారులు కిష్టప్ప సతీష్లు అన్నారు. గ్రామంలో గెలుపు సంబరాలు జరుపుకున్న అనంతరం స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్కు అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా చేశారు. గ్రామానికి చెందిన భారత నేత కాంగ్రెస్ పార్టీలో చిట్టిపెట్టి వర్గపోరు పెంచి అభివృద్ధి ఫలాలకు గ్రామాన్ని దూరం చేస్తారని వారు ఆరోపించారు. ఇక ఇప్పటి నుండి గ్రామంలో వర్గపోరు లేకుండా చేసి అందరితో కలిసి గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. తమది అవినీతి మచ్చలేని కుటుంబమని ప్రజలు భావించి విశ్వసించారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించారని అందుకు పేరున కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు గ్రామస్తులకు అందించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని వారు పునరుద్ఘాటించారు. సుల్తాన్పూర్ గ్రామ ప్రజలకు మేము చేసిన సేవలకు అనుగుణంగా ఈరోజు మా మదర్ని ఎలక్షన్లో 174 భారీ మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మీ మీడియా సమక్షంలో. అలాగే 8 వార్డుల కైవసం చేసుకున్నాము. ఒక వార్డు ఏకగ్రీవం కనీసం వాళ్ళ ప్రత్యర్థికి పోటీ చేయడానికి అభ్యర్థి కూడా దిక్కులేని పరిస్థితిలో ఉంది. దీని అంతటి కారణం మేము గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న పాలక పక్షంలో ఉన్న మేము చేసిన సేవలకు మా అన్న 24/7 ప్రజలకు అందుబాటులో ఉండడం మెయిన్. మాకు ఈరోజు కలిసి వచ్చిన విషయం ఏంటంటే మా సింగిల్ అలిగేషన్ లేదు మా మీద. ₹1 అవినీతి మరక లేకపోవడమే ఈరోజు మాకు ఇంత మెజార్టీ రావడానికి కారణం. మా ప్రత్యర్థులు పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్లో మా నుంచి వేరు అయిన ఒక వర్గము, అలాగే అందరు కుమ్మక్కై 3 సర్పంచులు, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ ఏకమై మా పైన దాడి చేసిన కూడా ఈరోజు ప్రజలు మంచి గుణపాఠం నేర్పించారు. దీనికి అన్నిటికీ కారణం మేము చేసిన సేవలే. కానివ్వండి, సీఎంఆర్ఎఫ్ చెక్స్ కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, పెన్షన్ విషయంలో ఏది పోలీస్ కంప్లైంట్స్ కానీ రెవెన్యూ విషయంలో అన్నింటికి మా ఫ్యామిలీలో భాగంగా చూసుకునే ప్రజలకు 24/7 మా అన్న అందుబాటులో ఉండడం ఈరోజు ఈ లక్ష్యానికి చాలా సులభమైన మార్గం లభించింది. దీనన్నిటికీ సహకరించిన ప్రజలు, మాతో కమ్యూనికేషన్ చేసిన ముఖ్యంగా యువకులు, మా ఎంబడి ఈరోజు ఇంత విజయాన్ని సాధించడానికి కారణమైన యువకులు, శివాజీ యూత్ అసోసియేషన్, అలాగే అర్జున్ వాడే వాళ్ళు ప్రతి వర్గం మా వెంబడి నడిచి మాకు సహకరించినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్లో, ఇప్పుడు మా భవిష్యత్తు చాలా చిన్నది. ఇన్ ఫ్యూచర్ మేము ఇంకా చాలా ఎదగాలనుకుంటున్నాం కాబట్టి రాజకీయంలోనే ఉంటాము. ఒక అవినీతి మరక లేకుండా ఇలాగే ఉంటాము. మీకు ఏ టైం వచ్చినా ఇక్కడ మేము హైదరాబాద్లో, ఇక్కడ మా అన్న హైదరాబాద్లో, నేను 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాము. మేము మా నుంచి ఎలాంటి పొరపాటు జరిగినా నిర్భయంగా చెప్పొచ్చు. ఎందుకంటే మా మనుషులం కాబట్టి ఇంతమంది అటాక్ చేసినా కూడా మాకు ఎదుర్కొని ధీటుగా సమాధానం ఇచ్చాము. నాకు తెలిసి మాపై పోటీ చేసిన కొంతమంది రాజకీయ జీవితం శూన్యంలో పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక వ్యక్తి అనేది పర్టికులర్ వ్యక్తుల పేర్లు ఎందుకు కానీ ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజలకు సేవ చేస్తేనే గెలుస్తాం. మ్యానికులేట్ అనేది ఒక్కొక్క ఎలక్షన్లు నడుస్తాయి, 2 ఎలక్షన్లు నడుస్తుంది. ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు మా వెంబడి నడిచిండు. వర్గాలు, కులాలు అన్ని మా వెంబడి ఉన్నాయి. కొంతమంది గత 2-3 ఇయర్స్లో గుంపులు కట్టి కులాల మధ్యలో చిచ్చులు, వర్గాల మధ్యలో చిచ్చులు, ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం వల్ల ఈరోజు మనకు న్యాయమైన ముక్కుసూటితనము, సింగిల్ అక్రమ 2 ఫ్లోర్ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ కట్టలేని పరిస్థితి, ప్రతిదానికి సీసీ రోడ్లు వేయాలన్నా హెడేక్, వర్గపూర్, ఇవన్నింటినీ ఈ ఎలక్షన్ దీటుగా సమాధానం చెప్పడం వల్ల మేము ఇంకా నెక్స్ట్ రాబోయే 3 సంవత్సరాల్లో
మా విలేజ్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని మేము మీ మీడియా సాక్షిగా చెప్పదలుచుకున్నాం. ఇది మన ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఫలాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా కొంతమంది ఇన్ని రోజు కాళ్ళకు సంఖ్యలు వేసినట్టు ఉంటుంది. రీసెంట్గా స్కూల్ బిల్డింగ్ పిల్లలకు పాములు వస్తున్నాయని డిమాలిజ్ చేస్తే దానికి కూడా పెద్ద రచ్చ వేసి హెడ్ మాస్టర్ని బెదిరియడం, పంచాయతీ సెక్రటరీని బెదిరియడం వచ్చిన వాళ్ళకేం తెలుసు. మా సొంత డబ్బులతో మేము డిమాలిజ్ చేస్తే కూడా ప్రజలకు సేవ చేయడం కూడా తప్పు వాళ్ళ దృష్టిలో. ఈరోజు మమ్మల్ని ఈ భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్గా ఎన్నికైనాం కాబట్టి ఇలాంటి సంఖ్యలు అనేవి ఉండవు, వర్గాలు అనేవి ఉండవు. ఇక వచ్చినప్పుడు అభివృద్ధి ఫలాలని కూడా అందుకోలేకపోయినాం మేము ఇప్పటి వరకు. గత ఇంకా మనకు 3 సంవత్సరాల పాలన ఉంది కాబట్టి డెఫినెట్లీగా వీటన్నింటినీ ఫుల్ఫిల్ చేసి ఆ గ్రామ అభివృద్ధికి ముందు వరుసలో ఉంటామని మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రభుత్వం మీదే ఉంది. మరి ఎలా చేయబోతున్నారు డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ నుంచి కాదు, మనము ఎన్నో శాంక్షన్స్, స్కూల్ బిల్డింగ్స్ అన్ని విధాల సీసీ రోడ్ వర్క్స్ చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. వీటిని అన్నింటిని ప్రజల దగ్గరికి చేరవేసి ప్రజల ముందుకు తీసుకెళ్ళి మా ఊరిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, ఈ వర్గపూర్ నుంచి కూడా కంప్లీట్గా ఈ ఎలక్షన్ తర్వాత ఇక ఉండదు. మా ప్రజలతో మమేకమై ముందు వరుసలో ఉండి మేము గ్రామ అభివృద్ధి చేస్తామని మీడియా సాక్షి చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.